ఓం గురుభ్యో నమ, ఓం గణేశాయ నమ, ఓం సాయినాథాయ నమ. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైన లీలా, యథార్థమైనటువంటి ఘటన, ఒక ఆత్మీయ మహాపురుషుడితో కూడినటువంటి ఒక అనుబంధాన్ని పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందరో మహాపురుషులు, తర్వాత ఆధ్యాత్మిక పరులు నా జీవితంలో ఆ అనుభూతుల్ని ఎన్నో పంచిచ్చారు. రమారమి బాబావారిని 3 దశాబ్దాలుగా నేను కొలుస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తున్నప్పటికీ కూడా వారు సశరీరులుగా ఉన్నప్పుడు నేను వారిని చూడలేకపోయానటువంటి బాధ, ఆవేదన నాలో ఉంది. దాని నిమిత్తం బాబా గారికి నేను నీలాంటి మహాపురుషులు, ఆధ్యాత్మికవేత్తలు, గురూజీలు, పీఠాధిపతుల్ని కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఆయన్ని నేను ఏడుకుంటే ఆయన నా మొర ఆలకించి నాకు అనుగ్రహించారు. ఈ క్రమంలో చాలామంది పీఠాధిపతులు, గురూజులు, ఆధ్యాత్మిక పరులు అవధూతలను పరిచయం చేసే భాగ్యాన్ని బాబావారు కల్పించారు. ఈ క్రమంలో ఒక మహాపురుషుడు, ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక పీఠాధిపతి, ఒక చలనచిత్ర నటుడు అయినటువంటి గొప్ప వ్యక్తిని కలుసుకునే భాగ్యం, వారితో కూడినటువంటి అనుభూతి నాకు లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క లీలను మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఇప్పటి వరకు నేను ప్రస్తావించానో అటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఒక గొప్ప వేద పండితుడు, చలనచిత్ర నటుడు, పౌరాణికమైనటువంటి పాత్రలు ధరించి రక్తి కట్టించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి. శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి గురించి తెలియనటువంటి చలనచిత్ర రంగంలో కానీ, పౌరాణిక రంగంలో కానీ తెలియనటువంటి ప్రేక్షకులు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన దుర్యోధనుడు పాత్రకి ఒక ప్రత్యేకమైనటువంటి గంభీరమైనటువంటి తన యొక్క వాక్చాతుర్యంతో డైలాగుల్ని చెప్పిస్తూ, మెప్పిస్తూ, గుప్పిస్తూ అశేష జనరంజకానికి ఆయన గొప్ప ఒక విలక్షణమైన, విశిష్టమైనటువంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చలనచిత్ర రంగంలోనే కాకుండా పౌరాణికమైనటువంటి నాటక రంగంలో కూడా ఆ దుర్యోధన పాత్రని తనదైన శైలిలో మెప్పిస్తూ, హావభావాలతో, తన యొక్క పదజాలంతో సభికుల్ని ఎంతో ఆకట్టుకునే విధంగా ఆయన చాలా కృషి చేశారు. అటువంటి ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు గురించి తెలుసుకునే భాగ్యం మనం ఇప్పుడు పాలు పంచుకుందాము. ఆయన మన జిల్లా కేంద్రమైనటువంటి గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి గురిజాల గ్రామంలో శంకరయ్య, రత్నమ్మ అనేటువంటి దంపతులకి ఆయన జన్మించాడు. వారిది పెద్ద కలిగిన కుటుంబం కానప్పటికీ కూడా అన్నవస్త్రాలకు కాస్తంత లోటు ఉండేది కాదు. అక్కడే సీతారామ శాస్త్రి గారు స్వగ్రామంలోనే 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కొంచెం ఉన్నత విద్య కోసం బాపట్లో శంకర విద్యాపీఠం అక్కడికి వెళ్ళి అక్కడ సంస్కృతాన్ని, వేదాధ్యాయాన్ని అక్కడ ఇంటర్మీడియట్ వరకు అక్కడ అభ్యసించారు. ఆ తర్వాత కాస్త ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ తండ్రి గారు ఆ విద్యాభ్యాసాన్ని మానిపించి గుంటూరులో ప్లీడర్ గుమస్తాగా అతన్ని గుమస్తాగా జాయిన్ చేశారు. ప్లీడర్ గుమస్తాగా ఆ వృత్తిలో ఉంటూనే నాటకం మీద, పౌరాణికం మీద ఉన్నటువంటి మక్కువ ఎక్కువ ఉండటం వల్ల శాస్త్రి గారు ఆ ప్లీడర్ గుమస్తాల యొక్క నాటక సమాజంలో సభ్యుడిగా చేరారు. వాళ్ళతో కూడినటువంటి నాటకాలు వేయడం ప్రారంభించారు. అందులో ఆయన ఒక నాటకంలో ఒక ప్రధానమైనటువంటి నాటకమైనటువంటి తులాభారంలో చాలా చక్కని స్త్రీ పాత్ర, నళిని పాత్ర ధరించి చాలామంది ప్రేక్షకుల్ని ఆయన మెప్పించే ప్రయత్నం చేశారు. ఆయన అంతటితో ఉండకుండా జిఎస్ఆర్ ఆంజనేయులు ఆ డ్రామా కంపెనీలో కూడా చేరారు. అయితే అది చేరడం వాళ్ళ తండ్రి గారికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా కళారంగంపై ఆయనకున్నటువంటి ఆసక్తి, అభిరుచి మేరకు ఆ యొక్క నాటక రంగంలో చేరడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కూడా మల్లమాంబ, రాజవిలాసం వంటి పాత్రల్లో ఆయన చాలా చిత్రోత్తరంగా ఆ పాత్రలు పోషించి ఎంతో రక్తి కట్టించారు. సభికుల్ని, ప్రేక్షకుల్ని మెప్పించారు. అంతటితో ఆయన అభిరుచి ఆగకుండా తన స్నేహితులతో కలిసి స్వంతగా స్టార్ థియేటర్ అనేటువంటి ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి అందులో కూడా నాటకాలు ఆడడం ప్రారంభించారు. తర్వాత చల్లపల్లి వెంకట శాస్త్రి గారు అనేటువంటి గొప్ప ఒక ఆధ్యాత్మికవేత్త, పౌరాణికమైనటువంటి వారి ఆధ్వర్యంలో సంస్కృత
సన్మాన సంఘం వారు, చల్లపల్లి వెంకట శాస్త్రి సన్మాన సంఘం వారు ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నాటక సమాజం వాళ్ళకి ఒక పోటీ, ఒకటి దుర్యోధన పాత్ర వేసినటువంటి పోటీల్ని ప్రవేశపెట్టారు. ఆ పోటీలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో నుంచి అనేక మంది నాటక సమాజాల్లో కూడినటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి కళాకారులు చాలామంది హాజరయ్యారు. వారి యొక్క విన్యాసాన్ని, నటనా విన్యాసాన్ని ప్రదర్శించారు. దుర్యోధన పాత్రని మెప్పించడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మన ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు తనదైనటువంటి అమోఘమైన నటనా చాతుర్యంతో, గొప్ప గంభీరమైనటువంటి ఉపన్యాసాలతో ఆ సభని దద్దరిల్లేలాగా చేశారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో ప్రథమ బహుమతిని లభించే విధంగా ఆయన ఆ బహుమతిని పొంది ఆ రజిత పతాకాన్ని ఆయన పొందాడు. స్వయంగా ఆ పతాకాన్ని టంగుటూరి ప్రకాశం పంతులు గారితో పాటు అక్కడ సాక్షాత్తు చల్లపల్లి వారి యొక్క వెంకట శాస్త్రి గారి స్వయంగా ఆయన చేతుల మీదుగా ఆ అవార్డును అందుకోవడం అతని జీవితంలో ఒక గొప్ప అదృష్టం. ఆ తర్వాత మాధవపెద్ది వెంకటరామయ్య గారు, వారి యొక్క ప్రోత్సాహం చాలా గొప్పది. వారు ఎంతో ప్రోత్సహించారు, వారిని గురువుగా స్వీకరించారు. వారి ద్వారా తన యొక్క పౌరాణికమైనటువంటి రంగాన్ని మరింత విస్తృతంగా దానికి పదును పెట్టారు. ఈ క్రమంలో ఆయనకి కొంతమంది పౌరాణికమైనటువంటి గొప్ప ఉద్దండులైనటువంటి బళ్ళారి రాఘవ, తర్వాత మాధవపెద్ది, పులిపాటి, తర్వాత అద్దంకి బంధ అంటే గొప్ప పౌరాణిక సహచరులతో, గొప్ప నటులతో పరిచయం అయింది. వారితో కలిసి ఈ నాటకాలు కూడా వేయడం అయింది. ఒకసారి విశాఖలో ఉన్నటువంటి ఈ సాంస్కృతిక శాఖ వారు ఒక పాండవ ఉద్యోగం అనే ఒక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సభకి ప్రముఖ నటుడైనటువంటి గుమ్మడి అక్కడ హాజరయ్యారు. ఆ యొక్క మాయాసభలో రాజనేతలాగా చక్కగా ఈ యొక్క ధూళిపాళ మాయసభలో దుర్యోధన పాత్రాన్ని చాలా రక్తి కట్టించాడు. ఆ యొక్క లీలని, విన్యాసాన్ని చూసి గుమ్మడి కూడా ముగ్ధుడై అతన్ని శభాష్ అని చెప్పేసి అని ఆయన తట్టాడు. ఆ తర్వాత జరిగినటువంటి ఏవి సుబ్బారావు నాటక రంగంలో అది ప్రధానంగా రోషనార అనేటువంటి ఒక నాటకాన్ని వేస్తూ ఉన్నారు. ఆ రోషనార నాటకంలో ఈయన చాలా రామసింహ అనే పాత్రని చాలా గొప్పగా, అద్భుతంగా ఆయన ప్రదర్శించారు. ఈ యొక్క పాత్ర యొక్క ఔన్నత్యాన్ని చూసి ఆనాటి ఉన్నటువంటి నటుడు శ్రీ ఏవి సుబ్బారావు గారు ఇతని యొక్క నటనా కౌశల్యాన్ని చూసి ఇతనికి ఒక సినిమా రంగంలో అవకాశం ఇస్తే బాగుంటుంది, రాణిస్తాడు, చాలా చక్కగా చెబుతున్నాడు అని చెప్పేసి ఆయన భీష్మ సినిమాలో దుర్యోధనుడి పాత్రగా తొలిసారిగా మన యొక్క ధూళిపాళ సీతారామ శాస్త్రి గారికి అవకాశం లభించడం జరిగింది. అందులో ఆ భీష్మ సినిమాలో ఎన్టీ రామారావు గారు కూడా మహానటులు నటించారు. వారితో సహచర్యం ఏర్పడింది. అక్కడి నుంచి ఆయన ఎదురు లేనటువంటి జీవితాన్ని చలనచిత్ర రంగంలో కూడా దూసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీ చాలా సినిమాలు, కేవీ రెడ్డి గారి యొక్క కృష్ణార్జున యుద్ధం సినిమాలో భీముడు పాత్ర ధరించాడు. ఆ తర్వాత దుర్యోధనుడిగా, శకుడిగా విభిన్న పాత్రలు వేసి ఏ పాత్రలో వేసినా కూడా తన వాక్చాతుర్యంతో, అద్భుతమైనటువంటి నటనా కౌశల్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని అలరించే ప్రయత్నం చేశారు. 150 పైగా పౌరాణిక చిత్రాల్లో ప్రదర్శించి ఒక గొప్ప నటుడుగా, ఒక విశిష్ట వ్యక్తిగా ఆయన ధన్యత పొందినటువంటి గొప్ప మహానటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి. ఒక సినిమా రంగంలో కాకుండా ప్రప్రథమంగా పౌరాణిక నాటక రంగంలో దుర్యోధన పాత్ర ద్వారా కొన్ని వందల ప్రథమ అవార్డులను అందుకోవడము, తర్వాత గొప్ప నటుడిగా సన్మానాలు పొందడం, ఆ తర్వాత క్రమేపీ ఒక చలనచిత్ర రంగానికి రావడం, అక్కడ కూడా తనదైనటువంటి పౌరాణిక పాత్రల ద్వారా జనాల్ని మెప్పించే ప్రయత్నం చేయడం, ఒక విశిష్ట నటుడుగా, విలక్షణ నటుడుగా, ఒక గొప్ప పౌరాణికుడిగా ఆయన అందుకున్నటువంటి ఆయన నట జీవితం చాలా కళామ తల్లికి ఒక చక్కటి నీరాజనం లాంటిది. అటువంటి మహానుభావుడిని మనం ఈరోజు మాట్లాడుకోవడం, ఆయన గురించి చర్చించుకోవడం ఇది నా అదృష్టంగా భావిస్తూ వారితో ఒక పరిచయ కార్యక్రమం నా జీవితంలో జరిగింది. ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను అటువంటి సినిమాల్లో, పౌరాణిక సినిమాల్లో చూసినప్పుడు అతని నటనా కౌశల్యానికి చాలా ముచ్చట వేసేవాడిని, చాలా ముగ్ధుడిని అయ్యేవాడిని. ప్రధానంగా అతను గుంటూరు జిల్లా వాడు అవ్వడం వల్ల కాస్తంత మరింత ఆసక్తిగా నేను గమనించేవాడిని. చాలా గొప్ప నటుడుగా ఉన్నాడు ఇతను. ఇతన్ని ఎప్పటికైనా నేను చూడగలుగుతానా, ఇతను చూస్తే ఒక సరైన బాగుంటుంది అని చెప్పేసి నేను నా భావం చేశాను. ఆయన గురించి కాస్తంత
విచారణ చేస్తే ఆయన ఇంకా ఉన్నారండి. ఆయన చాలా బాగా ఓల్డ్ మా ఇది సినిమా యాక్టర్, చాలా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఆయన తన యొక్క చలనచిత్ర రంగాన్ని విరమించి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆయన అడుగుపెట్టాడు. మారుతి సేవేంద్ర గురూజీగా, సేవేంద్ర స్వామీజీగా ఆయన ఉన్నారండి. ఇక్కడే మనకి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో మారుతి నగరంలో ఆంజనేయ స్వామి యొక్క ఆశ్రమాన్ని పెద్దగా నెలకొల్పి ఆంజనేయుని యొక్క ఆరాధన, ఆంజనేయుని యొక్క స్తోత్రాలు చాలా విస్తృతంగా చేస్తున్నారండి. మారుతి సేవేంద్ర స్వామీజీగా ఆయన నామకరణం చేశారు. ఆయన సన్యాసం దీక్ష తీసుకున్నారు. ఆయన ఆంజనేయ స్వామి చాలా భక్తితో కొలుస్తూ ఉన్నారని చెప్పేసి నా స్నేహితులు చెప్పడం, నిజంగా అటువంటి మహానుభావుడిని సాక్షాత్తు నేను ఆంజనేయ స్వామి యొక్క ఆరాధకుడినే కాబట్టి ఆయన చలనచిత్ర నటుడిగా, తర్వాత స్వామీజీగా ఆయన చూడాలన్నటువంటి ఆశ, ఆకాంక్ష నాలో బలమైంది. ఈ యొక్క కోరికను దత్తప్రభువు బాబావారికి చెప్పుకున్నాను. వారు నా మొల ఆరకించి ఒక వారం రోజుల్లోనే వారిని అనుకోకుండా నేను గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే మార్గం మధ్యలో దగ్గరగా ఉన్నటువంటి కొద్దిగా కాకానికి వెళ్ళే దారిలో బైపాస్ రోడ్డులో అనుకోకుండా అక్కడ ఒక చిన్న దేవాలయాన్ని ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరో స్వామీజీలాగా కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు. అక్కడ ఎవరా అని ఒక్క నిమిషం పాటు కాస్తంత ఆగి నేను పరికిస్తే ఆశ్చర్యంగా ఉంది. అక్కడ స్వామీజీ లాగా ఉన్నాడు. ఒక్కసారి డ్రైవర్ని కాస్తంత బ్రతిమాలాడి ఎమ్మటే వస్తారని ఒక 2 నిమిషాల పాటు ఆపి తీరా అక్కడికి వెళ్తే సాక్షాత్తు నేను చూడాలనుకున్నటువంటి గొప్ప పౌరాణికమైనటువంటి నటుడు, చలనచిత్ర రంగస్థల పోషకుడు మరియు మారుతి సేవేంద్ర స్వామి అయినటువంటి శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి గారు. ఒకసారి స్వామివారిని కలుసుకున్నాను, ఆయన పాదాలని దర్శించుకున్నాను, ఆయన స్పర్శించుకున్నాను, ఆయనతో సంభాషించాను, ఆయనతో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకొని ఆయన ఆశీర్వచనాలు పొందాను. తమల్ని కలవడం గొప్ప అదృష్టంగా భావించాను. ఆయన తన దీవెనలో తన ఆత్మీయ పలుకుల్ని నాకు కాస్త పలకరించారు. ఆంజనేయ స్వామి నీకు తోడుగా నీడుగా ఉంటాడని ఆయన అభయప్రదానం చేశాడు. నీ వంటి గొప్ప ఆధ్యాత్మిక పరులు, భక్తులు, జిజ్ఞాసులు సమాజానికి అవసరమని చెప్పేసి నన్ను అభినందించారు. నిజంగా నువ్వు కలవడం అది స్వామివారి యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క మహిమే అని చెప్పేసి ఆయన నన్ను చాలా ప్రేమపూర్వకంగా, వాత్సల్యపూర్వకంగా, ఎంతో ఆదరణతో నన్ను ఆదరించారు. ఆ ఆదరణ నేను మరువలేనిది, మరుపురాంది. ఈ రకంగా ఆయనతో కాసేపు 2-3 నిమిషాలు సంభాషించడం, ఆయన యొక్క ఆత్మీయ అనుబంధాన్ని పంచుకోవడం, ఆశీర్వచనం తీసుకోవడం నిజంగా నా జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక మధురైనటువంటి ఒక లీల, ఒక ఘటన. ఈ యొక్క మధుర స్మృతిని మీతో పాలుపంచుకునే అవకాశాన్ని ఆ దత్తప్రభువు, ఆ సాయినాథుడు, సాక్షాత్తు శ్రీ ధూళిపాళ సీతారామశాస్త్రి గారు కలిగించడం నా అదృష్టంగా భావిస్తూ వారి యొక్క అపారమైన కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో కూడా కలగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.